గత 2 రోజులుగా మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకొని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా అక్కడి నుంచి ప్రారంభించి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో 1 సమూయేలు గ్రంథం ఒక మాట చదువుకొని ధ్యానం మనం చేద్దాం మనకున్న సమయాన్ని బట్టి. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యాజకుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టిదిమని మీరందరూ. ఈలాగు 6 సార్లు వారు దేవునితో సంభాషణ చేసి దేవుడు చెప్పిన దానికి ఒప్పుకోకుండా దేవుణ్ణి తిరుగా ప్రశ్నించినటువంటి ప్రజలుగా మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు దయచేసి సమూయేలు 1 గ్రంథం, బైబిల్ ఉన్నవారు సమూయేలు 1 గ్రంథం 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మళ్ళా చదువుతున్నాను, గమనించండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారై ఉండి మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. తర్వాత అదే అధ్యాయంలో 30వ వచనం మనం చదువుకుందాం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చునను, ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. సోదర సోదరీలారా, ఏ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుణ్ణి గురించి మనం ధ్యానం చేస్తున్నామో ఆయన ఘనత, మహిమ, ప్రభావములకు యోగ్యుడు, అర్హుడు, పాత్రుడు. అట్టి యెహోవా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు యేసు ప్రభు ఈ లోకానికి రాక మునుపు 400 సంవత్సరాలకు మునుపు ఆత్మీయమైనటువంటి పరిస్థితిని మనము మలాకి గ్రంథంలో పరిశీలన చేస్తూ ఉంటుండగా వారిలో ఆచారం ఉన్నది కానీ ఆత్మీయత లేదు అని గమనిస్తూ వచ్చాము. హుబ్లీ పట్టణ వాసులు, నేను ఇక్కడ పుట్టి పెరిగాను, 52 సంవత్సరాల కిందట ప్రభు నన్ను సువార్త ద్వారా ఆకర్షించి రక్షించి ఈ సంవత్సరాల్లో నన్ను కాపాడి పడుతూ లేస్తూ ఉంటూ ఉండగా నన్ను చేయబడక నడిపించి తన్ను తాను నాకు బయలుపరచుకొనొచ్చు ఆయన నాకు నేర్పించిన సత్యాలను ఇతరులతో పంచుకోవడానికి అవకాశం ఇస్తూ నడిపించాడు. ఆ కోవలో నేను ఈ సాయంకాలం మీతో కూడా ఉన్నాను. ఆయన ఘనతకు పాత్రుడు అనే పాఠాన్ని నేర్చుకోవడానికి ఇంకా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదువుతూ ఉంటూ ఉండగా మరి విశేషంగా ప్రకటన గ్రంథంలో ఆయన ఎంతటి ఘనత, మహిమకు పాత్రుడో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చాలాసార్లు మన ఆరాధన కూడికలో చదువుకుంటూ ఉంటాం. అక్కడ 7 ముద్రలు కలిగి ఉన్నటువంటి పుస్తకం, గ్రంథం ఒకటి. దానికి ఎవరు యోగ్యులు, దాన్ని ఆ ముద్రలను విప్పుటకు ఎవరు యోగ్యులు అని ప్రకటన చేయబడగా
ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా అని 4వ వచనంలో మనం చదువుతాం. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. తర్వాత వచనాలు చదువుదాం. 8వ వచనం, ఆయన దానిని తీసుకొనినప్పుడు 8వ వచనం, ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను. ఆలోచించండి, దేవుని వాక్యం మనం చెవుల్లో పడుతూ ఉండగా ఆయన ఎవరో గమనిస్తాం. ఆ 24 పెద్దలు ఏం చేశారో మనం గమనించినట్లయితే వారు ఆయన ఎదుట సాగిలపడిరి. తర్వాత యోగ్యుడవు, మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. ఏకపదం ఉంది ఇక్కడ, ఎవరో కాదు, ఒక్కడే గొర్రెపిల్ల, యూదా గోత్రపు సింహము చేసితివి. తర్వాత గనుక మరియు చూచుచుండగా శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందిన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము సర్వమును గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా కాని చెప్పుట వింటిని ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడే నమస్కారం చేసిరి. మన దేశ సంస్కృతిలో ఎవరైనా మనకంటే గొప్పవారు ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడతాం, మనం నమస్కారం చేస్తాం, వారికి సాగిలపడతాం. ఒక వైద్యునిగా నాకు ఇది చాలాసార్లు సంభవిస్తుంది. కంటి ఆపరేషన్లు చేసి మరుసటి రోజు వారి కంటిని పరీక్ష చేస్తూ ఉన్నప్పుడు నిన్నటి రోజు లేని చూపు వారు ఈ రోజు పొందినప్పుడు వెంటనే వారు నా కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చాలాసార్లు జరుగుతుంది. ఇది మన దేశ సంస్కృతి. మనకంటే గొప్పవారు వైద్యో నారాయణో హరి అని అంటారు. వైద్యుడు దేవునితో సమానమని చెప్తూ ఉంటారు. కాదు, మీరు నా కాళ్ళ మీద పడకుడి అని చాలాసార్లు నేను బైబిల్ గ్రంథాన్ని చూపించి వారితో మాట్లాడడం కూడా జరిగింది. 19వ అధ్యాయం చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రకటన 19వ అధ్యాయం 9వ వచనం. నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదురు సాగిలపడగా. గమనించండి, ఎవరు సాగిలపడుతున్నారు? ఒక్క నిమిషం ఆగండి. ఎవరు సాగిలపడుతున్నారు? ఈ గ్రంథాన్ని వ్రాసినటువంటి యోహాను, అపోస్తులుడైన యోహాను, ప్రభు అని యేసుక్రీస్తుతో కూడా ఉన్నటువంటి వాడు, దేవుడెవరో ఎరిగినటువంటి వాడు, ఎంతటి ఆరాధనకు ఎంతటి ఘనతకు పాత్రుడో ఎరిగినటువంటి యోహాను ఈ ప్రకటన గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూపించిన దేవదూత ఎదుట ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తబ్బిబ్బులైపోయాడు, మతి తప్పిపోయింది.
ఆ దేవదూతకు నమస్కారం చేయుటకు అతని పాదముల మీద సాగిలపడగా. తర్వాత వచనం నాకు చాలా ఇష్టం. ఆ దూత ఏమన్నాడు? వద్దు సుమి, నేను నీతోనూ యేసును గురించిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహాదాసుడను. వినండి, నా లెవెలు నీ లెవెలు ఒకటే, మన ఇద్దరి లెవెల్ ఒకటే. నేను సహాదాసుడను, సహోదరుడను, మీతో కూడా సహాదాసుడను. సమానంగా ఉన్న వారికి నమస్కారం చేయకూడదు, సహాదాసులకు నమస్కారం చేయకూడదు, సాగిలపడదు. తర్వాత ఏమన్నాడు? దేవునికే నమస్కారము చేయము, దేవునికే నమస్కారం చేయము. 22వ అధ్యాయంలో కూడా చూడండి, 22వ అధ్యాయంలో చదవండి. ఆ దూతకు నమస్కారం చేయుటకు యోహాను చేసిన ప్రయత్నంలో ఆ దూత చెప్పిన సంగతిని గమనించండి. వద్దు సుమి, నీతోనూ నీ సహోదరులతోనూ గైకొను వారితోనూ, అంటే మనం కూడా అందులో చేరి ఉన్నామండి. ఈ గ్రంథమందు వ్రాయబడినటువంటి సంగతులను గైకొను వారు ఎవరైతే ఉన్నారో ఈ రాత్రి మనల్ని గురించి కూడా ఇందులో ఇమిడ్చబడి వారితో కూడా నేను సహాదాసుడను, దేవునికే నమస్కారం చేయను. మన దేవుడు నమస్కారానికి, సాగిలపడుటకు, ఆరాధనకు, ఘనతకు, మహిమకు, ప్రభావమునకు, శక్తికి ఒక్కడే ఆయనే అర్హుడు. స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, ఆరాధనకు యోగ్యుడు, త్రయేకుడైనటువంటి దేవుడు. ఆయన తన కుమారుని యందు తన్ను తాను ప్రత్యక్షపరచుకొని మనకు ఆత్మీయమైన నేత్రాలను విప్పి ఆయన ఘనతను, ఆయన మహిమను చూచుటకు గాను తన ఆత్మ ద్వారా సహాయం చేస్తున్నాడు. ఈ రాత్రి అయినా నీ జీవితంలో, నా జీవితంలో ఖచ్చితంగా ఈ పాఠాన్ని మనం ముద్రించుకొని కొనికి వెళ్ళాలి. మానవుని జీవితంలో ఎవరు నమస్కారానికి యోగ్యుడు, ఎవరికి సాగిలపడాలి, ఎవరిని స్తోత్రించాలి, ఎవరిని స్తుతించాలి, ఎవరిని ఆరాధించాలి? మనుషులను కాదు. వాడు ఎంత గొప్పవాడైనా, ఎంతటి అధికారి అయినా, ఇంత వింతతో కూడినటువంటి దర్శనమును చూపించినటువంటి దేవదూత అయినా కూడా తనను తాను సమానం చేసుకొని నేను సహాదాసుడను, నాకు నమస్కారం చేయదు. వద్దు సుమి, డోంట్ లెట్ ఎనీబడి ఫాల్ అట్ యువర్ ఫీట్ and you don't fall at any man's feet. Reserve that worship, adoration and praise only to God. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఈ రాత్రి నీవు నేను మన జీవితాల్లో ఇట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నామా? ఈ 2 దినాల్లో ఉన్న భావం, దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి భారం ఇదే. ఘనపరుస్తున్నామా? నమ్ముతున్నాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘ సహవాసంలో ఉంటూ ఉన్నాం, పాటలు పాడుకుంటున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. కానీ నా జీవితంలో నేను ఆయనను ఘనపరచుచున్నానా? ఆయన్ను మహిమపరచుచున్నానా? ఆయన్ను ఉత్తమమైన వానిగా, శ్రేష్టమైన వానిగా, అందరిలో అధికునిగా, అన్నిటికంటే పైగా ఉన్నవానిగా నేను నా జీవితంలో ఆయన ఘనపరుస్తున్నానా? నా జీవితానికి మూలం ఆయనే, ఆధారం ఆయనే. నా నిత్యత్వానికి మూలం ఆయనే, ఆధారం ఆయనే. ఆయన తన్ను తాను తన కుమారుని యందు బయలుపరుచుకున్నాడు. ఒకసారి నాతో కలిసి యోహాను సువార్తకు తిప్పండి, 14వ అధ్యాయం. మనకు తెలిసిన వచనాలే, ఒకసారి గమనించండి. 14వ అధ్యాయంలో మనకు బాగా తెలిసినటువంటి వచనం 6వ వచనం. యేసు ఏమన్నాడు? నేనే
8వ వచనంలో ఆయనతో కూడా ఉన్నటువంటి ఫిలిప్పు ఒక ప్రశ్న వేశాడు ప్రభువుకు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలును అన్నాడు. మానవుడా, అయ్యా, అమ్మా, ఫిలిప్పి యొక్క ప్రశ్నలో, ఫిలిప్పి యొక్క విచారణలో, ఫిలిప్పి యొక్క ఎంక్వైరీలో మనం కూడా కలిసి ఉన్నాం. మాకు తండ్రిని కనపరచుము, మాకంతే చాలును. ఎంత చాలును? ఎంత డబ్బు ఉన్నా చాలదు, ఎన్ని సుఖభోగాలున్నా చాలవు, ఎంత జీతమున్నా చాలదు, ఎన్ని పేరు ప్రతిష్టలున్నా చాలదు మానవునికి. అది అసంతృప్తితో కూడిన మానవ హృదయం. ఒకటి మానవుణ్ణి తృప్తిపరిచేది. మాకు తండ్రిని కనపరచుము, మాకంతే చాలు. నీవు నేను మన పర్సనల్ లైఫ్లో ఆ తండ్రిని ఆత్మీయ నేత్రాల ద్వారా చూడగలిగి ఆయనతో అన్యోన్య సంబంధం, సహవాసం కలిగి ఉంటే అంతే చాలును. నీకు నాకు వేరేది ఏమక్కర్లేదు. నీ జీవితంలో ఈరోజు నీ గుండె మీద చేపెట్టి చెప్పగలవా, నేను ఆయన చూశాను, నేను ఆయన ఎరుగుదును, నేను ఆయన ఆరాధిస్తున్నాను, నేను ఆయన ఘనపరుస్తున్నాను. ధన్యుడు, ధన్యురాలు. లేదా ఈ రాత్రి నువ్వు డిసైడ్ చేసుకోవాలి, మాకు తండ్రిని కనపరచుము, మాకు అంతే చాలును అన్నాడు. అప్పుడు ప్రభు ఏమని సమాధానం ఇచ్చాడో చూడండి. ఫిలిప్పు, ఎరగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక ఎలాగ చెప్పుచున్నావు? నేనును తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? తండ్రి యందు నేనును తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియ నిమిత్తమై నన్ను నమ్ముడి. ఇది పర్సనల్ కమిట్మెంట్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వ్యక్తిగతమైనటువంటి ఒక తీర్మానంతో కూడినటువంటి నిర్ణయం. నాకు యేసు ప్రభు ఉంటే చాలు. పాట పాడుకుంటాం, చాలా చక్కని రాగం కూడా కట్టారు. నీవుంటే నాకు చాలు యేసయ్యా. పాటకు మాత్రమే పరిమితమా, లేక ఆయన నాకున్నాడు, నాకు అంతే చాలు అని చెప్పగలవా నీ జీవితంలో? తండ్రిని మాకు కనపరచము, మాకు అంతే చాలను. ఆ కనపరచబడినటువంటి తండ్రిని నీవు నేను ఏం చేయాలి? ప్రతిక్రియ ఏంటి? ద రెస్పాన్స్ టు ద విజన్ ఆఫ్ ది ఎటర్నల్ గాడ్ ఇస్ వర్షిప్, ఇస్ వర్షిప్ అండ్ వర్షిప్. నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరచదును అని ఈ రాత్రి ఆ వచనం మీద కొన్ని నిమిషాలు ధ్యానం చేయాలని నాకు భారం ఉన్నది. ఏలీ కుమారులు దేవుణ్ణి ఎరగకుండా దుర్మార్గులై ఉండిరి అని వ్రాయబడి ఉన్నది. వినండి, మన వక్రమైన జీవితం, అయోగ్యమైన జీవితం, దుర్మార్గమైన జీవితం, మన అబద్ధం, మన మోసం, మన దొంగతనం, మనకు ఏదైతే ఉండకూడదో ఇవన్నీ కూడా ఒకే ఒక కారణం చేత మనలో చోటు చేసుకున్నాయి. అదేంటోతే మనము దేవుణ్ణి ఎరగము. ఆయన ఎరుగుతే మన జీవితాలు మారిపోతాయి. ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద లైఫ్ ఫ్రమ్ విదిన్ అవుట్ సైడ్. ఇఫ్ ఇట్ డజంట్ ట్రాన్స్ఫార్మ్, యూ హ్యావ్ నాట్ నోన్ ద ట్రూ అండ్ ద లివింగ్ గాడ్. నీ జీవితం మార్పు చెందకపోయి ఉన్నట్లయితే, రక్షణ తీర్మానం చేసావు కానీ 5, 10, 15, 30, 40, 50 సంవత్సరాల క్రిందట నీ జీవితం మారలేదు, నీ మాట మారలేదు, నీ తీరు మారలేదు, నీ మైండ్ సెట్ మారలేదు, నువ్వు ఉన్నట్టుగానే ఉన్నావు సంవత్సరాల తరబడి. అయితే నువ్వు ఆయన్ని ఎరగలేదు. ఆయన ఎరిగిన ప్రజలు ఎలా ఉంటారు? తీతుకు రాసిన పత్రికలో పౌలు ఆ తీతుకు ఒక హెచ్చరిక చేస్తూ, నేను ఎందుకు వదిలిపెట్టానో అక్కడ ఉన్నటువంటి అక్రమమైన సంగతులను సరిచేయమని పౌలు రాస్తూ 1వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగన్నాడు. చదవండి.
ఈ క్రేతీయులలో 2 స్వరాలు వినపడుతున్నాయి ఆ వచనములో. ఒకటి, వారు నోటితో చెప్పే స్వరం ఏమని, మేము దేవుని ఎరుగుదుము. రెండవ స్వరం ఏంటంటే వారి క్రియల ద్వారా వినపడే రెండవ స్వరం. నోటితో ఏం చెప్తున్నారు? మేము దేవుణ్ణి ఎరుగుదుము, యేసు ప్రభుని ఎరుగుదుము, ఆయనను నమ్మాము, బాప్తిసం తీసుకున్నాము, సంఘ సహవాసంలో ఉన్నాము, మాది సాక్ష్యము అని గట్టిగా చెప్తున్నాం. రెండవ వాయిస్ ఉంది మన జీవితంలో, రెండవ స్వరం ఉంది. అది నా క్రియలు, అది నా జీవితం, అది నా ప్రవర్తన. ఒక ఆయన అన్నాడు, యువర్ లైఫ్ స్పీక్స్ సో లౌడ్ that what you speak with your mouth I cannot hear. అర్థమైందా? Your life speaks so loud that I cannot hear what your mouth speaks. ఇటువంటి సౌండ్ ఉన్నటువంటి ఫంక్షన్కి మనం వెళ్తాం. ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే చెవుల్లో చెప్పుకుంటే కానీ మనం మాట్లాడుకోలేము. ఎందుకంటే ఈ యాంప్లిఫైయర్స్తో ఈ వాయిస్ ఎంత బిగ్గరగా వినపడడానికి ప్రయత్నం చేస్తున్నాం. పెళ్లిళ్ళకు మనం వెళ్తాం, గట్టిగా పెట్టేస్తారు. ఎంత గట్టిగా పెడతారంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోలేము, ముచ్చట్లు ఏం చెప్పుకోలేము. ఎందుకంటే మనం మాట్లాడేది వినపడదు. ఆ లౌడ్ స్పీకర్ సౌండ్ ఎదుట మనం మాట్లాడే మాట వినబడదు. మన జీవితం, మన క్రియలు, మన ప్రవర్తన ఎంత బిగ్గరగా ఉన్నాయంటే వాటి వాయిస్, నేను నోటితో చెప్పే సువార్త వాక్యం ఇతరులకు వినపడటం లేదు. దే కెనాట్ హియర్. ఎన్నిసార్లు ఇటువంటి వాక్యాన్ని నువ్వు విన్నావు నీ జీవితంలో మార్పు రావట్లేదు. హుబ్లీ పట్టణంలో విశ్వాసులు ఉండి 70-80 సంవత్సరాలైంది. నేను ఈ పట్టణం వాసిని కాబట్టి నేను బాధతో చెప్తున్నాను. క్రియల వలన దేవుని ఎరగమన్నట్టున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. ఒకరిని ఒకరు ద్వేషించుటలో, ఒకరిని ఒకరు విడిపోవటలో, సంఘాలు చీలిపోవటంలో మన హుబ్లీ పట్టణంలో ఏం ప్రకటిస్తున్నామంటే, మేము దేవుణ్ణి ఎరుగుదుము కానీ మా క్రియల వలన ఆయన్ని ఎరగము. దేవుడు ఘనపరచబడుతున్నాడా నీ జీవితంలో? అమ్మా, తల్లిగా, తండ్రిగా, ఒక సంఘ పెద్దగా, ఒక పరిచారకునిగా, సేవకునిగా, నేనున్న ప్రాంతంలో, నేనున్నటువంటి స్థలంలో, నేనున్నటువంటి సంఘంలో, ఈ హుబ్లీ పట్టణంలో నీ జీవితం ఎవరికైనా ఈ జీవం గల దేవుణ్ణి ప్రకటించగలుగుతుందా? నీవు నడిచి వెళ్ళేటప్పుడు, ఒక విద్యార్థి అయితే నీవు చదివేటప్పుడు, నీ పరీక్షలు రాసేటప్పుడు, ఉద్యోగస్తులు అయితే నీ ఉద్యోగం చేసేటప్పుడు, గృహిణులు అయితే మీ గృహాల్లో ఉన్న జీవితాన్ని జీవించేటప్పుడు, ఇటువంటి సమావేశాల్లో పాడడం చాలా సులువు. ఇటువంటి సమావేశాల్లో దేవుని వాక్యాన్ని చూసుకోవడం చాలా సులువు. దాన్ని అన్వయించుకొని నా జీవితం మార్చేటట్టు దేవుని వాక్యానికి అప్పగించుకోవడం తక్కువ కావడం వల్ల మన జీవితాలు మారటం లేదు. ఈ వాక్యం యొక్క ప్రాధాన్యతను కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు ఇలా రాశాడు. 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆఖరు మాట చదువుకుందాం. ఆఖరు మాట, మీ హృదయములలో చేయుచు క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇంగ్లీష్ బైబిల్స్ ఎవరైనా చదువుతున్నట్లయితే అందులో ఇలాగో వ్రాయబడి ఉన్నది, లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ అన్నాడు. జేబి ఫిలిప్స్ అని నిన్న 12:2 తర్జుమా చేసినటువంటి ఆయన ఈ మాటను తర్జుమా చేస్తూ ఏమన్నాడంటే, లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ కంట్రోల్ యూ. ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదు దేవుని వాక్యం. నా హృదయాన్ని ప్రభావితం చేసి నా జీవితాన్ని తన నియంత్రణలో ఉంచుకున్నట్లుగా దేవుని వాక్యానికి అప్పగించుకున్నప్పుడు నా జీవితం మారిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. నా జీవితాన్ని మార్చేది దేవుని వాక్యం.
పరిశుద్ధాత్మ ఉపయోగించేది దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని ఉపయోగించి మన జీవితాలను ఆయన అనుదినం మార్చివేస్తూ ఉంటాడు. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక మన పక్కలోనే ఉంది, 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2:13 అండి. ఆ హేతువు చేత నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగ చేయుచున్నది. మా సంఘంలో వాక్యం లేదు అని చెప్పడానికి వీల్లేదు. అటువంటి సంఘాలు మనవి విరివిగా ఉన్నవి. ఏ వాక్యాన్ని అయితే ఈ తెస్సలోనికైలో ఉన్న విగ్రహారాధికులు విని ఆ వాక్యం చేత మార్చబడి ప్రభువును దేవుని సేవకులను పోలిన వారై మార్పు చెందారో వారిలో అదే వాక్యము కార్యసిద్ధి కలగ చేయుచున్నది. ఇట్ ఈస్ కంప్లీటింగ్ ద వర్క్ ఫర్ విచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ గివెన్ టు దెమ్. ఏ వాక్యం చేత నేను నీవు తిరిగి జన్మించామో ఆ వాక్యానికి అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆ వాక్యాన్ని ఉపయోగించి నీలో కార్యసిద్ధిని కలగచేసి క్రీస్తు యొక్క ప్రతిబింబం మనలో కనబడినట్టుగా చేస్తాడు. అప్పుడు దేవుడు గణపరచబడతాడు. నో షార్ట్ కట్. క్రీస్తుని నా జీవితంలో దేవుడు చూడాలి. నా దాంపత్య జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా ఉద్యోగ జీవితంలో, నేను డబ్బు సంపాదించే విధానంలో, డబ్బును ఖర్చు పెట్టే విధానంలో, నా పిల్లలను పెంచే విధానంలో, సంఘంలో, నా జీవితంలో క్రీస్తు కనపడాలి. ఇక్కడ తాజ్మహల్కు వెళ్ళి చూసినటువంటి వారు చాలా మంది ఉంటారు. 7 వింతల్లో ఒకటైనటువంటి తాజ్మహల్, దాన్ని కట్టించినటువంటి ఆ రాజును కొడుకు జైల్లో వేసేశాడు. ఎంత డబ్బు నష్టం చేశావు, ఒక గోరి కట్టడానికి, ఒక సమాధి కట్టడానికి అని చెరసాల్లో వేయించాడు. ఆ చెరసాలకు తాజ్మహల్ సుమారు 5 మైళ్ళ దూరంలో ఉంటుంది. మేము సాక్షాత్తు వెళ్ళాం. ఆ రోజు ఆయన బంధింపబడిన ఆ రూమ్కు మా గైడ్ తీసుకుని వెళ్ళి ఏం చూపించాడంటే, ఎటువైపు తిరిగినా అద్దాలు కనపడుతున్నాయి. రైట్కు అద్దం ఉంది, లెఫ్ట్కు అద్దం ఉంది, బ్యాక్ అద్దం ఉంది, మొత్తం అద్దాలు అద్దాలు అద్దాలు. మేము అడిగాము ఆ గైడ్ని, ఎందుకండి ఈ రాజు ఇన్ని అద్దాలు పెట్టుకున్నాడు లోపల అని. అంటే రాజుకు రాను రాను దూరదృష్టి తక్కువైందండి. పొరలు అంటామే, కళ్ళలో పొరలు వచ్చాయి. అప్పుడు నేను ఉంటే కనుక ఆపరేషన్ చేసిందని, కానీ అప్పుడు లేను నేను. దైవజనులకు కూడా పొరలు స్టార్ట్ అయినాయి. ఇదో ఇక్కడ కూర్చున్న దైవజనుడు నా ఫ్రెండ్ ఆయనకు 2 కళ్ళు పొరలు తీసాను నేను. వీరిద్దరు నా ఫ్రెండ్స్ అండి. మొత్తం ఆంధ్ర తెలంగాణలో నాకు చాలా ప్రియమైనటువంటి ఫ్రెండ్స్. వారి ద్వారా ఎంతో నేర్చుకున్నాను. ఈ షాజహాన్కు తాజ్మహల్ దూరంగా ఉన్నది కనపడటం లేదు, ఎన్ని అద్దాలు మార్చినా. తాజ్మహల్ యొక్క ప్రతిబింబాన్ని ఈ అద్దాల్లో చూసుకునేవాడంట. ఎటు తిరిగినా తాజ్మహల్, ఎటు తిరిగినా తాజ్మహల్, తాజ్మహల్, తాజ్మహల్. అద్దాల ప్రతిబింబం, రిఫ్లెక్షన్ ఆఫ్ తాజ్మహల్. God is looking at every believer to be able to see the image of his dear son, the Lord Jesus Christ. మానవునిగా ఒకే ఒక్కడు ఆయన్ను సంతోషపరిచినటువంటి వాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. నీలో నాలో ఆ కుమారుణ్ణి దేవుడు చూడలేకపోతే ఆయన సంతోషపడడు. We cannot glorify him. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను హెచ్చించు వారిని నేను హెచ్చిస్తాను అన్నట్టుగా ఉంది. దేవుడు నన్ను గనక ఘనపరిస్తే మనలను దించేవాడు ఎవడు ఉండడండి. దేవునికి స్తోత్రం.
నన్ను క్షమించండి. నా వ్యక్తిగత సాక్ష్యంలో, నా కుటుంబ జీవితంలో, ఇప్పుడున్న నా సంఘ జీవితంలో నా ధ్యేయం ఒకటే. ప్రభు నన్ను పట్టుకున్న నాటి నుండి నా చదువులో, నా ఉద్యోగంలో, నా కుటుంబంలో, నా సంఘంలో దేవుని ఘనపరచటానికి దివారాత్రులు నేను ప్రయాసపడుతున్నాను. ఇది నా సాక్ష్యం. నాకు తెలియకుండా దేవుడు నన్ను ఘనపరిచాడు. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 6:33 మనలో చాలా మంది ఎరిగి ఉంటాం కంఠాపాఠంగా. కొండ మీద ప్రభు చేసిన ప్రసంగంలో మనుషులు రొట్టె, ఇల్లు, ఏం కావాలా? రోటీ, కపడా ఔర్ మకాన్. ఇందిరాగాంధీ గారు హుబ్లీకి వచ్చినప్పుడు మేము నెహ్రూ గ్రౌండ్కి వెళ్ళాం. ఆమె మాట్లాడుతున్నది రోటీ, కపడా, మకాన్, ఈ 3 ఇస్తాం మేము అని. ఆమె పోయింది. తరతరాలు మారినా కూడా రోటీ, కపడా, మకాన్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటి కొరకు అన్యులు ప్రాకులాడతారు. మీరైతే మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అని 6:33 ఉంది. ఇంగ్లీష్లో నేను చెప్పుకోవడం చాలా ఇష్టపడతాను. Seek ye first the kingdom of God and his righteousness, and all these things, ante roti, kapda, makan, shall be added unto you. Added. Christian life is not a minus life, it is a plus life. When God adds, no one can take it away. When God elevates, no one can bring you down. When God glorifies, no one can bring any person down. Do you want God to elevate you? దేవుడు నిన్ను ఘనపరచాలని నీకు ఆశ ఉంది కదా? ఘనపరచడం అంటే పేరు ప్రతిష్టలు కాదు. ఘనపరచడం అంటే నేను నాయకునిగా చలామణి అవడం కాదు. ఆయన ఆమోద యోగ్యమైన ముద్ర నా జీవితం మీద పడడం. ప్రియులారా, అది లేకపోతే నా జీవితం వ్యర్థం, నీ జీవితం కూడా వ్యర్థం. ఇటు సభలు ఎన్ని నిర్వహించినా, ఎంతమంది దైవజనులు వచ్చి వాక్యాన్ని చెప్పినా, మనం ఎంత వాక్యాన్ని సమకూర్చుకున్నా ఆ వాక్యం నన్ను మార్చకపోతే ప్రయోజనం లేదు క్రైస్తవ జీవితంలో. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదను. నేను గనక నా జీవితంలో క్రీస్తు ప్రభును ప్రతిబింబించేవానిగా ఉంటే ఆయన ఎంత సంతోషిస్తాడు. అదే పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడినటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. ఆయన బయటి పొలములో పనిచేసి సువార్త ప్రకటించి మనుషులను క్రీస్తు వైపు ఆకర్షిస్తాడు, రక్షణ ఆ కార్యాన్ని జరిగిస్తాడు. తర్వాత సంఘంలో చేర్చి ఆ రక్షింపబడినటువంటి విశ్వాసికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. ఈ 2 కార్యాలు కూడా చేసేవాడు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలో, మన మధ్య ఉన్నాడు. నిన్ను ఆ పరిపక్వతకు, ఆ సంపూర్తికి తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నాడు. క్రీస్తు ప్రభుని నీ జీవితంలో ప్రతిబింబించేటట్లుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. క్రీస్తులో ఉన్నటువంటి క్రైస్తవులు ఎట్లున్నారు? మళ్ళా చెప్పుకుందాం. నోటితో ఏం చెప్తున్నారు? మేము దేవుని ఎరుగుదాం, స్వార్థ విన్నాం, యేసు ప్రభు ఏంటో ఎవరో తెలుసు, ఆయన ఏం చేశాడో తెలుసు, నేను నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, చెప్తున్నాం. కానీ క్రైస్తవులు వారి క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టు ఉన్నారు. నేను వరుసగా 7 సంగతులు చెప్తాను, సమయం లేదు కాబట్టి. రేపు ఇటువంటి సభ మరలా జరగదు కాబట్టి దేవుని ఎలాగా మనము ఘనపరచగలమో. నంబర్ 1, స్తుతి యాగము చెల్లించువాడు నన్ను మహిమపరచును. 50వ కీర్తన 23వ వచనం. మనం ఎల్లప్పుడూ స్తుతి యాగము చెల్లించుదము. 13వ అధ్యాయం 15వ వచనం హెబ్రీ పత్రిక. ఇది మనకు తెలుసుందే. ఎవరు స్తుతి యాగం చెల్లిస్తారు? యాగం అంటే బలి. స్తుతి యాగం ఎప్పుడైతే నా జీవితంలో ఆయన పాపాన్ని తీసివేసి నన్ను పరిశుద్ధునిగా, నిరపరాధిగా, నిర్దోషిగా
నీతిమంతునిగా దేవుని సన్నిధిలో నిలబెట్టాడు అనే నిశ్చయత నాకు కలుగుతుందో, అప్పుడు ఆటోమేటిక్ గా నా జీవితంలో నుంచి, నా హృదయంలో నుంచి ఏం కలుగుతుంది? స్తుతి. 45వ కీర్తన దయచేసి నాతో కలిసి తిప్పండి. 45వ కీర్తన. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది అని కీర్తనాకారుడు రాశాడు. పలికెదను. ఇక్కడ హృదయము, మనస్సు, శరీరము 3 ఉన్నాయి. స్పిరిట్, మైండ్ అండ్ బాడీ. 4 కదండి. ఎక్కడి నుంచి స్తుతి వస్తుంది? నా హృదయము ఒక దివ్యమైన సంగతితో నింపబడి ఉన్నది. దివ్యమైన వ్యక్తితో మన హృదయం ఎప్పుడైతే నింపబడుతుందో, ఆ దివ్యమైన వ్యక్తి ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మహిమ గల ఆ వ్యక్తిత్వం మన జీవితంలో మనము ఎరిగిన కొలది మన హృదయం ఆయనతో నింపబడినప్పుడు అది మనస్సుకు రచించుటకు గాను ప్రేరేపిస్తుంది. హృదయం మనసును ప్రేరేపిస్తుంది. రచించిన దాన్ని పలుకుటకు నాలుక త్వరగా వ్రాయువాని కలం వలె ఉన్నది. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. నోటితో పాడటం వేరు, హృదయంలో నుంచి వచ్చే స్తుతిగానం వేరు. అదే దేవుడు కోరుకుంటాడు. అలాగా స్తుతించేవారు దేవుణ్ణి మహిమపరుస్తారు. రెండవది, సత్క్రియల వలన మనం దేవుణ్ణి మహిమపరచగలం. మత్తయి సువార్త 5:16. నేను త్వరగా చెప్పుకుంటా పోతాను. ఆశ కలిగిన వారు మీరు వెళ్ళి ధ్యానం చేయండి. మనుషులు మీ సత్యలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. దేవునికి స్తోత్రం. నా ఉద్యోగ జీవితంలో, నా వృత్తి జీవితంలో ఈ వచనం ఒక మూలరాయిగా ఉన్నది అని చెప్పగలను. మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. వెరీ సింపుల్, అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఈ లైట్స్ ఉన్నాయి, ఆ లైట్లో నుండి మనకు వెలుగు వస్తూ ఉంది కదా. ఆ వెలుగు రాకుండా లైట్ ఆన్ ఉన్నా వాటిని మనము కప్పేస్తామనుకోండి, ఒక మందమైన దుప్పటితో కానీ గోనెపట్టతో కానీ కప్పేస్తే లైట్ ఉంది, కానీ ఆ కిరణాలు మన కళ్ళల్లో పడకపోవడం వల్ల లైట్ ఉన్నా కూడా మనకు అది అందదు. వినండి, సత్క్రియలు మనలో ఉన్న వెలుగును ఇతరులకు కనపరిచే కిరణాలు. ఆ కిరణాలను మనుషులు చూడగలరు. అంటే ఆ సత్క్రియలను మనుషులు చూడగలరు. మనుషుల ఎదుట మనం సత్క్రియలను చూపించి పరలోకమందున్న తండ్రిని మహిమపరచగలిగినటువంటి అవకాశం మనకి ఈ లోకంలో ఉన్నది. టుడే నీ జీవితం ద్వారా ఏ సత్క్రియ చేస్తున్నాం? ఇందాక మనం క్రీతులో ఉన్నటువంటి వారిని గురించి చదువుకున్నాం. నోటితో ఎరుగుదమన్నారు, కానీ వారి క్రియల వలన వారు దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు. గతంలో అబద్ధం చెప్పేవారు ఇప్పుడు కూడా అబద్ధం చెప్తున్నారు. గతంలో మోసం చేసేవారు ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారు. వారి క్రియల వలన వారు దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు. నా జీవితంలో నుంచి కిరణాలు బయలుదేరుతున్నాయి. నేను ఎక్కడ ఉన్నా నా జీవితంలో నుంచి కిరణాలు బయలుదేరుతున్నాయి. నేను రోజుకు 30-50 మంది పేషెంట్లను చూస్తాను. 50 × 2 100 కళ్ళు నన్ను చూస్తుంటాయి. నేను వారి కళ్ళు చూస్తుంటాను, కానీ వారి కళ్ళతో నన్ను చూస్తుంటారు. ఈయన ఎవరు? ఈయన ఎటువంటి వైద్యుడు? మిగతా వైద్యుల మాదిరే ఉన్నాడా? డబ్బు కొరకు పనిచేస్తున్నాడా? అనవసరమైన టెస్టులు రాసి ల్యాబ్లో నుంచి పర్సంటేజ్ తీసుకుంటున్నాడా? ఇది అందరికీ విదితమైనటువంటి సంగతి. అనవసరమైన అద్దాలు రాస్తాడా? అనవసరమైన ఆపరేషన్ చేయించుకోమంటాడా? అనవసరంగా అర్జెంటుగా ఆపరేషన్ చేస్తే చేసుకోలేకపోతే నీ కన్ను పోతుందని చెప్తాడా? గమనించరా పేషెంట్లు? నా మాట వింటారు. ఒక హెడ్ మిస్ట్రెస్ నా దగ్గరకు వచ్చింది కొంతకాలం క్రిందట. ఆమె ఒక హాస్పిటల్కి వెళ్ళింది, కార్పొరేట్ హాస్పిటల్. ఆమెకు చెప్పారంట, రేపు గనక మీరు ఆపరేషన్కి రాకపోతే మీ కన్ను పోతుంది అన్నారంట. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారంట, మీరు దయచేసి ఒక్కసారి
మిట్టా గారిని కలిసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. వచ్చింది నా దగ్గరికి. ఆమె చెమటలు పట్టిపోయింది. ఆమెకు టెన్షన్ వచ్చేసింది. అడ్మినిస్ట్రేస్ ఏమ్మా అంటే, అయ్యా నా కళ్ళు చూడండి, అర్జెంటుగా చేయకపోతే కళ్ళు పోతాయన్నారు అని. చూశాను. అమ్మా ఇంకొక సంవత్సరం కూడా టైం ఉంది నీకు, అర్జెంటుగా ఆపరేషన్ అవసరం లేదు, అద్దాలు వేసుకొని ముందుకు సాగు అని చెప్పాను. అమ్మయ్యా అన్నాడు. నన్ను చూడరా, నేనున్న లొకాలిటీలో నేను జీవించే విధానం, నేను వాడే కారు, మా ఇంట్లో పనిచేసేవాడని నేను ఎలాగా ట్రీట్ చేస్తాను, నాతో పనిచేసే వర్కర్స్ని నేను ఎలా ట్రీట్ చేస్తాను, ఇవన్నీ చూడరా. మనం అనుకుంటాం ఎవరు చూడటం లేదని. నా పేషెంట్లు నన్ను చూస్తూ ఉంటారు. ఏఎస్ రావు నగర్లో గత 25 సంవత్సరాల వ్యవధిలో దేవుడు మమ్మల్ని నిలబెట్టి ఒక క్రైస్తవ సంస్థగా దేవుడు వాడుకుంటున్నాడంటే అది ఆయన హస్తమే. ఆయన కృపను బట్టి మేము అక్కడ ఉండి హైందవుల మధ్య సాక్షులంగా ఉండగలుగుతున్నాం. అన్యాయంగా ఏది చేయలేదు. మందులు కానీ, టెస్టులు కానీ, అద్దాలు కానీ, ఆపరేషన్లు కానీ అన్యాయంగా ఏది చేయం. ఉన్నది ఉన్నట్టుగా పేషెంట్కి చెప్తాం. వినండి, దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. నా ఈ 40 సంవత్సరాల వైద్య వృత్తిలో డబ్బు కొరకు నేను పని చేయలేదు. మొదటి 20 సంవత్సరాలు మిషన్ హాస్పిటల్లో పనిచేశాను. 20 సంవత్సరాల తర్వాత 20,000 వచ్చింది నా చేతికి. మా బాబుకు అప్పుడు 45,000 కావాలా కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అడ్మిషన్ చేయాలంటే. నా దగ్గర డబ్బు లేదు. ఏదో ఇక్కడ కూర్చున్న దైవజనుడు 25,000 నాకు ఇచ్చాడు. నాకు ఎవరో ఇచ్చారండి, మీరు వాడుకోండి తర్వాత ఎదురుగానే అని. ఆయన ఇచ్చినటువంటి ఆ 25 నా దగ్గర ఉన్న 20 కలిపి 45,000తో మా బాబును కారుణ్య ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి వచ్చాను. అటు తర్వాత నన్ను నేను వెన్ను తట్టుకోవట్లేదు, కానీ దేవుడు ఎంతగా నన్ను దీవించాడంటే నేను చెప్పడానికి ఇష్టపడాను. అంతగా దీవించాడు. మా సొంత తమ్ముడు రైల్వే ఉద్యోగి, ఇక్కడ ఆయన చనిపోయాడు, ప్రసాద్. ఒకసారి మేము పనిచేస్తున్న శంకేశ్వర్కి వచ్చాడు. పిల్లలు 3 ఉన్నారు. నన్ను అన్నాడు, అన్న నీ మతి చెడినట్టుంది, నీ సంగతి అయితే అయిపోయింది, కానీ మీ పిల్లల గురించి ఆలోచన చేయి. ఇక్కడ ఉన్నావంటే నీకు 800, 1000 రూపాయలు జీతం వస్తూ ఉంది, ఎలా పిల్లలను చదివిస్తామన్నాడు. దేవుని మహిమ కొరకు చెప్తున్నా, నేను లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకోకుండా నా పెద్ద కుమారుడు ఇంజనీర్ అయ్యాడు, నా చిన్న కుమారుడు సర్జన్ అయ్యాడు, నా కుమార్తె ఫిజియోథెరపిస్ట్ అయింది. నాకు వాళ్ళ ద్వారా ఒక్క పైసా రాదు. వాళ్ళు తమ జీవితాన్ని సంతృప్తిగా జీవించగలుగుతున్నారు. నేటికి నేను వైద్యం చేస్తున్నాను. నా అవసరాలు దేవుడు తీరుస్తున్నాడు, బ్రహ్మాండంగా తీరుస్తున్నాడు. దేవుని సేవకులకు ఇవ్వగలిగినంత నా చేతులు దేవుడు చాపుతున్నాడంటే ఇది ఒక సాక్ష్యం. గాడ్ విల్ యాడ్ ఎవ్రీథింగ్ టు యూ దట్ యు నీడ్. ధనం కొరకు ప్రాకలాడేవారు దాని వెనక పరిగెత్తుతున్నారు. అది పరిగెత్తిపోతా ఉంది, రెక్కలు కట్టుకొని పైకెక్కిపోతా ఉంది. ప్రభు కొరకు ప్రభుని వెంబడించే వారిని వారి కృపాక్షేమములే వారిని వెంటాడుతున్నాయనేది 23వ కీర్తన 6వ వచనంలో ఉన్నటువంటి సత్యం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఒక నిర్ణయం ఈ రాత్రి నువ్వు తీసుకొని ఆయన్ను ఘనపరిస్తే నీ జీవితంలో, నేను ఎవరిని వెంబడించను, ఆయన్ను వెంబడిస్తాను. ఆయనే నాకు ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, ఆయనే నన్ను ఘనపరిచేవాడు, ఆయనే నన్ను ఆదుకునేవాడు. నా చిరకాలం నేను ఆయనతో ఉండబోతున్నాను. ఆయనే నా రక్షకుడు, ఆయనే నా కాపరి, నా కొరకు ప్రాణం పెట్టిన కాపరి అని ఒక్క డెఫినెట్ డెసిషన్ నీ జీవితంలో ఈ రాత్రి తీసుకో. నువ్వు దేవుని ఘనపరచు, ఆయన్నే వెంబడించు. 6వ వచనంలో ఏం రాయబడింది? నేను బ్రతుకు దినములన్నీ. దావీదు యెహోవాను వెంబడిస్తున్నాడు. దావీదుని ఏం వెంబడిస్తున్నాయి? కృపాక్షేమములు. ఎన్ని రోజులు? బ్రతుకు దినములు. అవి 70 కానీ 80 కానీ 100 కానీ. దాని తర్వాత ఏమి? చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసం చేయాలి. ఏం కావాలి నీకు? ఈ లోకంలో ఉన్నంత కాలం కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి. చిరకాలం యెహోవా సన్నిధిలో నీవు ఉంటావు. అయితే ఒక్క తీర్మానం చేయాలి,
యెహోవా నా కాపరి, క్రీస్తు నా కాపరి. ఆ తీర్మానం చెయ్యకుండా ఎంతో మంది క్రైస్తవులము తోమాలాగా ఉన్నాము. యోహాను సువార్తలో చూడండి, చాలా ఆశ్చర్యం ఏంటంటే, తోమా ప్రభుతో కూడా ఉన్నటువంటి వాడు 3.5 సంవత్సరాలు. ఆయన లేచాడు, మేము ఆయన చూశాము అని చెప్తుంటే, నేను నమ్మను, నా చెవ్రేలు ఆయన గాయంలో పెట్టి చూస్తేనే కానీ నమ్మను అంటే 27వ వచనంలో ప్రభు కనపడి తోమాతో ఇట్లా అన్నాడు. 20వ అధ్యాయం చూడుము, అవిశ్వాసవి కాక. అలాగైతే వినండి అమ్మా, నేను ముగించబోతున్నాను. ఇంతకాలం తోమ యేసు ప్రభుతో కూడా నడిచాడు, ఆయన మాటలు విన్నాడు, ఆయన చేసిన కార్యాలు చూశాడు, ఆయన చనిపోయిన వారిని లేపడం చూశాడు. ఆయన ఎటువంటి కార్యాలు చేశాడంటే ఎన్నడూ కని విని ఎరగనటువంటి కార్యాలు చేశాడు. 3.5 సంవత్సరాలు జీవించాడు, కానీ అవిశ్వాసి. అప్పుడు తోమా ఏమన్నాడు? అప్పుడు అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా. యేసు ప్రభు అందరికీ ప్రభు, యేసు ప్రభు అందరికీ దేవుడు. కానీ నీవు నీ జీవితంలో నా ప్రభువా, నా దేవా అని వ్యక్తిగతమైన తీర్మానం చేయకుండా ఉన్నంత కాలం నీకు ప్రయోజనం లేదు. యెహోవా నా కాపరి అని దావీదు రాశాడు. తోమా అన్నాడు, నా దేవా, నా ప్రభువా, మై గాడ్ అండ్ మై లార్డ్, ఐ సబ్మిట్ టు యు. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. నీ చిత్తము చొప్పున నన్ను నడిపించు. నీవు నాకు కావాలి, నీ ఉంటే నాకు చాలు. నిన్నే వెంబడిస్తాను. నీ రాజ్యము, నీ నీతి నేను వెతుకుతాను. నా జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ యు అండ్ యు అలోన్. చేస్తావా తీర్మానం ఈ రాత్రి? 3వదిగా, బహుగా ఫలించుట వలన నీవు దేవుని మహిమపరచుతావు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అన్నాడు, దేవునికి స్తోత్రం. ఫలించుట 3 రకాల ఫలాలు ఉన్నాయండి. ఆత్మఫలం, ఆత్మల ఫలం, నీతి ఫలం. నీతి ఫలం అంటే క్యారెక్టర్ చేంజ్ కావడం. ఆత్మఫలం అంటే నా కాండక్ట్ చేంజ్ కావడం. ఆత్మల ఫలం అంటే ఇతరులను ప్రభు యొద్దకు నడిపించే వారంగా ఉండడం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అప్పుడు మీరు నా శిష్యులగుదురు అన్నాడు. సమయం దాటిపోతుంది. నాకు ఇవ్వబడిన సమయం 45 నిమిషాలు అయింది. ఇప్పుడు ఇంకా టైం కావాలి, కానీ నేను తీసుకోను, ఎందుకంటే నా తర్వాత దైవజనులు వెయిటింగ్లో ఉన్నారు. ఇక్కడ ఫలించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? నీ క్యారెక్టర్ చేంజ్ అయిందా? నీతి ఫలములు నీలో కనపడుతున్నాయా? ఇంటర్నల్ క్యారెక్టర్, ఆత్మ ఫలం, ఆ 9 విధమైనటువంటి ఫలములతో కూడిన ఆత్మ ఫలం నీలో కనబడతా ఉందా? ఏ ఒక్కరినైనా నీవు నీ జీవితంలో ప్రభు దగ్గరికి నడిపించావా? ఆత్మల ఫలం నీలో ఉన్నదా? వీఆర్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. అందుకని దేవుడు మన జీవితాల్లో మహిమపరచబడటం లేదు. 4వది, ఆత్మీయమైన ఐక్యత ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఆత్మీయమైన ఐక్యత ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. 133వ కీర్తన అందరికీ కంఠపాఠంగా తెలుసు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట, సహోదరులు అనైక్యత కలిగి నివసించుట ఎంత కీడు, ఎంత అసహ్యము అని రాసుకోండి బైబిల్లో. సహోదరులు అనైక్యత కలిగి జీవించుట ఎంత కీడు, ఎంత అసహ్యం. చినుకులు పడుతున్నట్టున్నాయి, బైబిల్ మూసేశారు. ఐక్యత లేకపోవడం వల్ల దేవుడు మహిమపరచబడటం లేదు. 5వదిగా, సంపూర్ణ సమర్పణ వలన దేవుడు మహిమపరచబడతాడు. రోమా 12:1, సహోదరులారా మిమ్మల్ని నేను బ్రతిమాలు కొనుచున్నాను, మీ దేహములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకున్నాడు అన్నాడు. 6వదిగా, సంఘంలో నా పాత్రను నేను పోషించుట ద్వారా నేను దేవుని మహిమపరుస్తాను.
1 పేతురు 4వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. 7వదిగా, దేవుడు నీకు నాకు అప్పగించిన పనిని సంపూర్ణం చేయుట ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచగలం. ప్రభు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆయన మహిమపరచబడునుగాక. చిన్న ప్రార్థన, తలలు వంచండి. ఇంకా ఎవరైనా వ్యక్తిగతంగా ప్రభువుని నమ్ముకోకుండా, నా ప్రభువా నా దేవాన్ని అంగీకరించకుండా ఉంటే ఈ రాత్రి అలాగూ తీర్మానం చేసి అంగీకరించి దేవుని మహిమపరచాలని నేను వేడుకుంటున్నాను. అప్పుడు ఆయన మిమ్మల్ని మహిమపరుస్తాడు. నన్ను ఘనపరచువారని నేను ఘనపరచదు. వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చుటకు సామర్థ్యం గల దేవా మీకు స్తోత్రం. ఈ రాత్రి మీ వాక్యంలో మిమ్మల్ని గూర్చి మేము ధ్యానం చేశాం. మిమ్మల్ని గూర్చిన జ్ఞానం మీ ఆత్మ ద్వారా మాలో నింపి మేము నిన్ను ఘనపరిచే వారంగా ఉండటకు సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున వాతావరణాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకొని వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.